హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 17, 18 వచనాలు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఉపవాసం చేస్తున్నట్టు అందరికీ తెలియాల్సిన పని లేదు. సృష్టికర్త అయిన యేసుప్రభు వారికి తెలిస్తే చాలు అని ఇక్కడ ఆయన సెలవిస్తున్నారు. అంటే ఆయన ప్రతిరోజు మనల్ని గమనిస్తున్నారు కాబట్టి, ప్రతి క్షణము మన హృదయ అంతరింద్రియంలోని ఆయన చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి, మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు ఆయనకు తెలిస్తే చాలు. అండ్ అందరికీ తెలియాల్సిన పని లేదు. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాము అంటే, ఉపవాస ప్రార్థన ఉన్నాము అనే హ్యాపీ ఫీలింగ్‌లో, ఒక ఎక్సైట్‌మెంట్ ఫీలింగ్‌లో మనం మనకు తెలిసిన వారికంతా ఫోన్ చేసి, నేను ఉపవాస ప్రార్థన ఇలాగుంటున్నాను, నేను పొద్దున్న నుండి రాత్రి వరకు ఉంటున్నాను, నేను ఈ 40 రోజులు ఉంటున్నాను అని మనం అనవసరంగా చెప్తుంటాం. ఒకవేళ అది వారిని ఇన్‌స్పైర్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వారు కూడా ఉండే విధంగా అయితే ఓకే. బట్ మనం మాక్సిమం చూసుకోవాలనమాట. సో, మనం చేసే ఉపవాస ప్రార్థన అనేది సీక్రెట్‌గా, రహస్యంగా ఉండే విధంగా మనం మాక్సిమం చూసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు మనల్ని చూస్తున్నారు. మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేది యేసుప్రభు వారే కాబట్టి. మనం యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో 18వ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, హి విల్ రివార్డ్ అస్ ఓపెన్‌లీ అని రాయబడి ఉంటుందనమాట. సో, అంటే ఏంటి, మనకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తారు. అది కూడా ఓపెన్‌గా, అంటే బహిరంగంగా అందరూ గమనించే విధంగా మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. సో, మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు గనుక మనం రహస్యంగా ఉంచితే ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేయడం వలన వచ్చిన ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా అందరికీ కనబడతాయి. అందరి కళ్ళ ఎదుట మనల్ని ఆయన గొప్పగా ఘనపరుస్తాను అని తెలియజేస్తున్నారు. అప్పుడు ఆయన మనల్ని ఘనపరిచినప్పుడు ఏంటి, మనము ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి. ఇదంతా యేసుప్రభు వారి వల్ల జరిగిందని మాత్రం మనం చెప్పగలగాలి. సో, ఆ విధంగా ఏంటి, మన ఉపవాస ప్రార్థన మనం ఎంత సీక్రెట్‌గా ఉంచగలిగితే, ఆయన రహస్యమందు చూస్తున్న యేసుప్రభు వారు మనల్ని బహిరంగంగా గొప్పగా ఆయన అందరి కళ్ళ ఎదుట మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఉపవాసం ప్రార్థన అనేది రహస్యంగా ఉంటూ, రహస్యంగా చేస్తే మీరు బహిరంగంగా, ఓపెన్‌గా మాకు ప్రతిఫలాన్ని ఇస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటున్నారో, ఈ 40 లెంట్ డేస్ ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. వారు రహస్యమందు చేయుచుండగా, మీరు వారిని చూస్తుండగా బహిరంగంగా గొప్ప ఫలాన్ని వారికి దయచేయండి. వాళ్ళని అందరి కళ్ళ ఎదుట గొప్పగా ఘనపరచండి, మహిమపరచండి. వారి ఘనత ద్వారా, మహిమ ద్వారా మిమ్మల్ని తిరిగి మహిమపరచి, మీ కొరకై అనేక మందిని రక్షించుటకు, మీ కొరకై గొప్ప సాక్షులుగా నిలుచుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.